निर्भर किनारा ఓకే సరే మాయా కనిపించండి ఎలా ఉన్నారు బాగున్నారా పెద్ద మా పెద్ద మమ్మీ చూడు మమ్మీ అది మధ్య మధ్య చల్స్కి గుర్తుడో యాత్ర బయట సంవత్సరం అయితే బరతుద్దరు బర్ర బయట అమ్మ చాలా కష్టం బైక్ మీద బైక్ लगेज का टायर लगेज का क्या जस्ट रेसल तक आसान तो చూడండి గైస్ అదిగో మా కష్టాలు ఏంటంటే సంతకి వెళ్ళి చాలామంది నడుచుకుంటూ వస్తున్నారు అనమాట. జీపు వచ్చేది యాక్చువల్గా ఆ జీపు కూడా ఇప్పుడు రాలేని పరిస్థితి. రోడ్ అంతా చాలా తడిగా ఉంది అనమాట. చూపించలేకపోతున్నాం ఈ వీడియోలో ఎందుకంటే వర్షం భారీగా పడుతున్న సమయంలో కొంచెం వీడియో చేయాలంటే కొద్దిగా కష్టం అనిపించింది, అందుకనే ఇదనమాట. సో గైస్ మొత్తానికి ఊరి దగ్గరలో వచ్చాం. ఇక్కడ ఒక చిన్న దుకాణం ఉంటుంది, చూపిస్తాం దుకాణం ఏంటో. చాలా జనాలు వెళ్ళిపోయారు, కొంతమంది వెనకాల ఉన్నారు. ఫ్రెండ్ ఇక్కడ ఏమైనా తీసుకుందామా? ఓకే తీసుకుందాం. ఓకే ఓకే పద. చూడండి గైస్ కొట్టు ఏదో ఆడిపిస్తున్నారే. రే ఏం చేస్తున్నారా? బా బాగున్నావా? రాము ఏం తీసుకుందాం? బ్రెడ్ ఇచ్చే. ఇదెంత బా? ఇదెంత? 20 ఇచ్చే బా. రాము పద. అది గ్యాస్ మా విలేజ్ పక్కన చిన్న దుకాణం ఉంటుంది. ఇక్కడే ఏవైనా అంటే ఏదైనా అవసరం ఉంటే డ్రింక్స్ కానివ్వచ్చు, వేరే మెటీరియల్స్, వేరే సీడ్స్ కానివ్వచ్చు, ఏవైనా ఇక్కడే తీసుకుంటాము. మా విలేజ్ నుంచి సంతకి వెళ్ళాలంటే సంతలో చాలా దుకాణాలు ఉన్నాయి, బట్ అక్కడ వెళ్ళడానికి చాలా దూరం కాబట్టి ఇది మాకు ప్రజెంటు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఇక్కడ దుకాణం బాగా సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇన్స్టెంట్గా ఏదైనా అవసరం ఉన్నట్లయితే ఇక్కడే వస్తుంటాం అనమాట తీసుకొని. ఇప్పుడు చూపించాం కదా వీడియోలోని. అది గ్యాస్ సంత నుంచి మా ఊరికి వెళ్ళాలంటే సుమారుగా ఒక 5-6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. అందుకనే నడుచుకుంటూ రావాలని చాలా కష్టం. ఒకవేళ ఇలాంటి వర్షం పడిపోయింది అనుకో, వర్షం పడితే మాత్రం వెహికల్స్తో, బైక్తో కానివచ్చు, వేరే ఏదైనా 2 వీలర్స్ 4 వీలర్స్ వెహికల్స్తో కానీ రావడానికి చాలా ఇబ్బంది పడతాము. ఇలాంటి సమస్యలు అనమాట. చూపిస్తాం ఏదో ఒక రోజు మళ్ళీ వీడియో చేసి. వేయి వస్తా ఇవి మా కష్టాలకి వెళ్ళి మన నుంచి. చూడండి గైస్ మా గిరిజనులు, మా ఆదివాసీ గిరిజనులు ఈ విధంగా అనమాట. సో సంత నుంచి ఊరి వరకు అలా నడుచుకుంటూ వస్తారు. చాలా ఇబ్బందులు చూసారే కదా. సంత నుంచి రావాలంటే ఎవరికైనా కష్టం, కానీ మా ఏరియాలో అయితే రావడానికి చాలా ఇబ్బంది. ఓ సూపర్ అవుతుంది అందరు వీడియో. అది చాలు. అవునా? ఇదిగో ఫ్రెండ్స్ ఫుల్గా డ్రింక్ చేస్తారనమాట, అందుకనే స్లోగా వస్తున్నారు చాలా. హాయ్ అలా ఓ జాన్జీనా మా చెల్లి. చూడండి గైస్ వీళ్ళంతా మా ట్రైబల్ వాళ్ళు, మా విలేజ్ వాళ్ళు అనమాట. అందరూ నడుచుకుంటూ వస్తున్నారు. చూసారా చివరి వరకు అలాగే ఉన్నారు. ఎప్పుడు వెహికల్స్ మీద తిరిగే వాళ్ళే, కానీ ఈ రోజు అయితే దూల కడుతుంది వాళ్ళకి. సో ఓకే గైస్, ఓకే ఓకే బాయ్ బాయ్. बाप निको हेर कहीं
దగ్గరికి వచ్చేస్తాము. ఇదే మా ఊరు అనమాట. ఇక్కడ ప్రజెంట్ అయితే కష్టపడి ఇక్కడ వరకు వచ్చేస్తాం. మొత్తానికి మా ఊర్లో చేరుకున్నందుకు చాలా సంతోషం. సో ఓకే, చాలా బాగుంది రే బాబు. బావా బేస్మెంట్ బాగుంది బావా. ఇదే ఇల్లు నీట్గా కట్టుకోగలిగితే ఇంకా బాగుంటుంది మా ఊరు. సీత హాయ్ చెప్పండి రా, హాయ్ చెప్పండి, చెప్పరా హాయ్. లేకండి పైన లేకండి, లేచి హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పరే, హాయ్ చెప్పు. చాలా ఓజీ భలే అయ్యా, ఇది భలే ఓజీ అనసూది నా పుల్ల మార్కలేనా బాయా. Em biết thật, cả ba. Em biết cả ba.